మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. మళ్ళీ గెలికితే విధ్వంసమే. అమెరికాకు తేల్చి చెప్పిన ప్రధాని మోడీ, మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, పిఓకే ఉగ్రవాదులు అప్పగింతపై మాత్రమే చర్చలు. పాకిస్తాన్ కు భారత్ బిగ్ మెసేజ్. పాక్ యుద్ధంలో ఓడిపోయింది, పిఓకే విషయంలో ఎవరి జోక్యం వద్దన్నది మా అభిమతం. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ తో ప్రధాని మోడీ. బ్రహ్మోస్ దెబ్బకే కాళ్ల బేరం, సుకోయితో ప్రయోగం, వైమానిక సైనిక బేస్లే టార్గెట్, అణుస్థావరాలపైన గురి, దిక్కుతోచని స్థితిలో దయాది దేశం బెంబేలు, సంప్రదింపులకు అమెరికాతో రాయబారం, కాల్పుల విరమణ ప్రతిపాదన. భారత్ పాక్ చర్చలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం. హాట్ లైన్ లో అంశాల వారీగా డీజీఎంఓల ప్రతిపాదనలు. ప్రతి తూటాకు క్షిపణితో బదులు. పాక్ ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరికల. ఉగ్రవాదులతో పాటు పిఓకేను అప్పగించాల్సిందే, అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుంది. పరిస్థితులపై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష. రావల్పిండి దాకా మన సైనిక గర్జన. రాజ్నాథ్ దిగొచ్చిన పాక్ దాడులు, కాల్పులకు తెర, విరమణ పై మంత్రుల స్థాయి చర్చలకు ప్రతిపాదన. డీజీఎంఓ స్థాయిలోనే జరుగుతాయన్న కేంద్రం. మళ్లీ దుస్సాహసానికి దిగితే ఖబర్దార్ సైన్యం. లక్ష్యాన్ని ఛేదించాం, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం, టెర్రరిస్టులను ఏరిపారేశాం. డీజీఎంఓ. పాక్ పిఓకేలో 9 టెర్రరిస్టు క్యాంపులపై దాడి, 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాం, 30-40 మంది పాకిస్తాన్ సైనికుల హతం, వారి వైమానిక స్థావరాలకు భారీ నష్టం, 5 భారత జవాన్ల వీరమరణం, పలు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం, మన పైలట్ అందరూ సేఫ్ గా తిరిగొచ్చారు. పాక్ ప్రతిపాదనతోనే కాల్పుల విరమణ మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు. భారత డీజీఎంఓ రాజేష్ గవాయ్ హెచ్చరిక. 25 చోట్ల స్లాట్ బుకింగ్స్. నేటి నుంచి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో అమల్లోకి కొత్త విధానం. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్స్. అధిక రద్దీ ఉన్న ఆఫీసుల్లో అదనపు సిబ్బంది నియామకం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.